అన్యాయంగా ఒక దేవుని సేవకురాల మీద నిందలు వేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ఇష్యూ అవుతుంది. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇది ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. చెప్పినోడి నంబర్ పబ్లిక్ పెట్టండి. ఇలా చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్ కాదు అన్న. ఓకే, నేనేం కొట్టినా, ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టర్. ఐ షేర్ టిప్స్ ఆర్ లీడ్స్. ఇట్ మైట్ బి ట్రూ ఆర్ మైట్ నాట్ బి ట్రూ. లెట్ us వెయిట్ అండ్ సీ. ట్రూత్ విల్ కమ్ అవుట్ విత్ టైమ్. లేడు, ఈమె మీద చెప్పిన ప్రచారం అయితే పచ్చి అబద్ధం. తర్వాత మీరే బాధపడతారు. మీ మీద ఉన్న అభిమానం కూడా పోతుంది. చాలా తప్పుగా ప్రచారం చేస్తే ఆమె అసలు బయటకు రాదు. ఆమె మీద ఆరోపణలు చేయడం సరికాదు అంటే తర్వాత ఇక ఇది సింపుల్గా తెగటట్లేదని ఆమెకు ఫోన్ చేసినా మాట్లాడినా. ఓకే, అర్థమైందా? ఏమంటుంది బ్రదర్? దే ఆర్ ట్రయింగ్ టు ఇరిటేట్ యూ బ్రదర్. సో అది సో అయితే నేనేమంటున్నా అంటే ముచ్చట షేర్ చేస్తా. ఓకే, అది కరెక్టా లేదా అనేది మనం అందరం కూర్చుండి ఆలోచిద్దాం. ఓకే, జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్ అయితే ఆ బ్రదర్ వీడియో ఒకటి షేర్ చేసిండు. అయితే ఆ సిస్టర్ ఏమన్నది, ఇది అసలు వీళ్ళ ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు పగడాల బ్రదర్ కానీ అన్నది. అంటే ఆ బ్రదర్ నాకు ఆ సీక్రెట్ సోర్స్ ఒక వీడియో షేర్ చేసిండు. అందులో నేను ఒక ఫోటో ఆమెకు పంపించిన. ఇది ప్రవీణ్ బ్రదరు, ఈ పాల్ ఇమ్మాన్యుయల్, జాన్ వెస్లీ వాళ్ళ బ్రదర్, ఇద్దరు కలిసి ఉన్నది. పంపించగానే మళ్ళీ ఇక ఆమె దెబ్బకు ఏమంటారు, కొంచెం మాట వేరే అయింది. అట్లా వాళ్ళు కాదు కదా అంటది. చూడు, అరే టర్న్ టర్న్ అవుతలేదు, క్రేజీ. సర్లే, ఇట్లా చెప్తాను. సో ఇక్కడ ప్రవీణ్ పగడాల బ్రదర్, ఆయన పాల్ ఇమ్మాన్యుయల్, ఆయనకి విజయవాడలో చర్చ్ ఉంటుందంట. జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు. సో వీళ్ళందరికీ మస్తు పైసలు వస్తాయంట. ఈయనకు కానీ జాన్ వెస్లీకి కానీ. అది ఫ్లిప్ అవుతుంది. సర్లే, చూశారు కదా ఎందుకో. సరే, జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్, తీయన్న జాన్ వెస్లీ బ్రదర్ను సిస్టర్ను కంగారు పెట్టారు. పాపం వాళ్ళు అసలే నెమ్మది పనులు, దేన్నో సాధించాలని ఇలాంటివి చేయరు. ఉన్నది కాపాడుకోవడానికి ఇలాంటివి చేయనవసరం కూడా లేదు. తెలియదు బ్రదర్, తెలియదు. ఒక ఆయన అయితే జాషువా డేనియల్ అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అమాయకుడని. కానీ ఆయన ఏంది, రాజుగూడ గారు మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నాకు ఈ అసోసియేషన్ ఉంది, ఈ సంబంధం ఉంది అన్నాడు. అన్నాక ఏమంటున్నాడు, ఆ వీడియో ఉన్నది. ఏమంటున్నాడు, ఆయన అకౌంట్లో తెలియకుండా వేస్తే ఆయనకేం సంబంధం అంటున్నాడు. ఎందుకు వేస్తారు? వేస్తే మరి మీరు చూసుకోరా? చూసుకొని రాంగ్ సోర్స్ నుంచి వస్తే అది మరి మీరు డిలీట్, అది మళ్ళీ రిజెక్ట్ చేయరా? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాకుండా చేయలేరా? ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తే తీసుకోవద్దు కదా. కరుణాకర్ నుంచి ఇక చర్చ్ వాళ్ళది కూడా పైసలు వస్తున్నాయి తీసుకుంటా అన్నాక ఇక మరి వాళ్ళకి కొల్యుడైనట్టే కదా. సో లాస్ట్ 3 months 4 times మాట్లాడిందంట ఈమె. అంటే వీళ్ళ దగ్గర కాల్ డేటా ఉంటేనే కదా చెప్తుంది వంచట్లని. కాల్ డేటా లేకుండా ఎట్లా చెప్తాడు ఈ బ్రదరు? నాకు ఏది, వీఆర్ కన్ఫర్మింగ్ ఎవ్రీథింగ్ మెనీ టైమ్స్ అండ్ సెండింగ్ యూ. ఓకే, అర్థమైందా? చూడు, బ్లెస్సీ వెస్లీ టాక్డ్ 4 times విత్ కరుణాకర్ ఇన్ 3 months. లాస్ట్ 3 months 4 సార్లు మాట్లాడిందంట. అంటే వీళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నట్టే కదా. పాస్టర్ చెప్పే దాంట్లో సైంటిఫిక్ టెంపర్ ఉందారా బోడీ? ఎవరు? శ్రీనివాస్ యాదవ్. వాళ్ళని కూడా అంటున్నాం. వాళ్ళని కూడా నేను ఒక్క పర్టికులర్ మతంని అంటలేను, అందరిని అంటున్నాం. ఓకే, అబ్యూజ్ చేస్తున్న అన్ని మతాల వాళ్ళ దుర్మార్గులను అంటున్నాం. వాళ్ళ తప్పిదాలను ఎత్తు పెడుతున్నాం. దొంగ పాస్టర్లను తిడుతున్నాం. ఎందుకు తిడతలేం? కడుపులకి ఇట్లా పడతాడు, వస్తాడు, ఇట్లా అని ఇట్లా చూపెడతారు కదా, అవన్నీ తిట్టలే వాళ్ళని. అందరినీ తిడుతున్నాం. ఎవరిని తిడతలేం? వాళ్ళది కూడా వాళ్ళకి వచ్చే యొక్క దేవాదాయ శాఖ ఉన్నట్టు వాళ్ళకి వచ్చే ఆదాయానికి కూడా రెగ్యులేషన్ ఉండాలి. వాళ్ళు వచ్చిన పైసలు ఏం చేస్తుండ్రు అనేది కూడా లెక్క ఉండాలి. ఇప్పుడు విజయ్ కుమార్, కల్వరి విజయ్ కుమార్, ఆయన పేరు సతీష్ కుమార్. సో ఆయన వచ్చిన దశమ భాగాల్ని ఆయన కొడుకులు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి కూడా దీనికి కూడా రెగ్యులేషన్ ఉండాలి. ఓకే, ఒక అకౌంటింగ్ ఉండాలి. వాళ్ళు ప్రజలు డొనేషన్ ఇస్తుంది, దేవుని పేరు మీద ఇస్తున్నారు. ఆ వచ్చిన డొనేషన్స్ ని సరిగ్గా ప్రజల మంచి కోసం, ఆ కమ్యూనిటీ కోసం వాడాలి. కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పర్సనల్ గా వాడుకోకూడదు. ఎట్లయితే దేవాదాయ శాఖ ఉందో మిగతా వీళ్ళకి కూడా, ఈ పాస్టర్లకు వచ్చే డబ్బులు కూడా వాటికి కూడా ఒక రెగ్యులేషన్ ఉండాలి. అర్థమైందా? ఏమంటున్నాం? వాళ్ళకు రావాల్సిన జీతాలు ఏవో తీసుకొని మిగిలిన సొమ్ము ఆ కమ్యూనిటీ బాగు కోసం వాడండి. సో
ద గవర్నమెంట్ హ్యాస్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆడిట్ అండ్ రెగ్యులేషన్ ఉండాలి. మరి దాని గురించి ఆలోచించండి. మనకు వచ్చే డబ్బులు జీతాలకు వెళ్ళి ఒక ఆదాయంలోకి వెళ్ళి దశమ భాగం ఊరికే పారవసుకోవడానికి ఇయ్యరు కదా. కమ్యూనిటీ డెవలప్మెంట్ కొట్టిస్తారు కదా, కమ్యూనిటీ భద్రత కోసం ఇస్తారు కదా. అవసరమైతే కమ్యూనిటీ భద్రత కోసం ఒక బాక్సర్ లాంటివి పెట్టుకోవడానికి ఒక వ్యక్తి కోసం ఇస్తలేరు కదా, పాస్టర్ కోసం ఇస్తలేరు కదా డబ్బులు. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులేట్ కాబడాలి. అర్థమైందా? ఆలోచించండి. అందరి బాగు కోసం మాట్లాడుతున్నాం మనము, ఒక వ్యక్తి గురించి మాట్లాడతలేము. మాచర్ల రవికుమార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవి క్రైస్తవంలో అలజడి సృష్టించి మరొక ఘోరం చేయాలనే పన్నాగాలు కావచ్చు. మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేస్తే భయపడాలి కానీ